కానీ ఇప్పటి మాట ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయితే కూడా పైరవీ చేసుకుంటే తప్ప డబ్బులు రాని పరిస్థితి వచ్చింది. అది కూడా 3 ఏళ్లకు. నేను చెప్పదు కదా ఆ మాట, ఇప్పటికే అంటారు రాజేంద్రానికి ఏం పాపం చేసినాం, రాజేంద్రానికి అట్లా మాట్లాడుతున్నా. నేను అనదు కదా కమిషన్ అని 10% అని అంటే వాళ్ళకు గయ్యలు లేస్తారు వాళ్ళు. అంటే గట్లాంటి పరిస్థితులు ఉంది అలా. అంటే ప్రభుత్వపరమైన ఉద్యోగి రిటైర్మెంట్ అయితే ఎంత నరకం ఉందో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. అంటే బాగుపడ్డట్ట ఇది చెడ్డట్ట అని మనం ఒకసారి ఆలోచించుకుంటే 100కు 100% ఎక్కడో తగ్గిపోయింది, గౌరవం పోయింది. రెండవది, ఇంతకుముందు ఒక స్పీకర్ మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థులు పెరుగుతున్నారు అని. పెరగడానికి కారణం ఏదో తెలుసా? పెరగడానికి కారణం మన స్కూళ్ళలో కమిట్మెంట్ టీచర్ ఉంటారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, ఏ స్కూళ్ళల్లో లేని క్వాలిటీ టీచర్లు మన స్కూళ్ళలోనే ఉంటారు. దాని అనుమానం ఏం లేదు. మా వాళ్ళు పీజీలు చదివి, బీఈడీ చదివి, ఎంబీడీ చదివి అనేక టెస్టులు రాసి ఇక్కడికి వస్తారు. కొద్దిమంది చేయకపోవచ్చు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఎక్కువ మంది టీచర్లు మంచిగా పనిచేసి మంచి శిష్యుల్ని వాడు గొప్పగా ఎదిగితే చూసి మురవాళ్ళ టీచర్లే ఉంటారు. కానీ ఏమైపోయింది, రాను ప్రభుత్వాలకి అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్టు విద్యారంగంలో పెను మార్పులు వచ్చినాయి, వట్టి మార్పులు రాలేదు. ఈ పెను మార్పులలో ఎక్కడైంది, మొత్తం ప్రైవేటుకు గేట్లు ఓపెన్ చేసిన తర్వాత అంటే మన స్కూళ్ళని మనమే చంపుకునే ప్రయత్నం చేసినాం. ఈ మన స్కూల్లో మనమే చంపుకునే పరిస్థితి మొదలైన తర్వాత విద్యార్థులు వస్తలేదు కాబట్టి రేషనలైజేషన్ అని ఒక కొత్త ప్రోగ్రాం పెట్టిండ్రు. ఆ ప్రోగ్రాంలో అవి 6 క్లాసులు ఉన్నా, 6th to 10th ఉన్నా, లేదా 1st to 7th ఉన్నప్పటికి కూడా విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లు ఇచ్చే సిస్టమ్ వచ్చింది తప్ప సబ్జెక్టులను బట్టి వచ్చే టీచర్ల సంఖ్య లేకుండా పోయింది. ఏమైపోయింది అంటే మూలిగా నక్క మీద తాటిగా పడ్డట్టుగా ఎప్పుడైతే విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్ల సంఖ్య వచ్చిందో, ఎప్పుడైతే సబ్జెక్టుల వరకు టీచర్ల సంఖ్య లేకుండా పోయిందో, ఈ విద్య మరింత దిగజారిపోయి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే మా పిల్లలకు చదువుకున్నట్టు కాదు, వాళ్ళు ఉత్తగానే ఖరాబ్ అయిపోతున్నటువంటి భావన వచ్చిన తర్వాత తగ్గిపోయింది. కానీ ఇవాళ మళ్ళీ విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణం ఏంటంటే ఒకటి బయట పిల్లలకు చదివించే స్తోమత లేక కొంత, ఆ ఫీజులు భరించలేక కొంత మళ్ళీ వాళ్ళ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ పట్టింది. మునుపటి లెక్క ఇట్లా చదువుకోగానే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు 41 సంవత్సరాల 7 నెలల 1 రోజు అని చెప్పిండు. అంటే నాకు తెలిసి 19 ఏళ్ళకే నౌకరు వచ్చింది. ఇవాళ 39 ఏళ్ళకు కూడా నౌకరు వస్తలేదు. అప్పుడు 19 ఏళ్ళకు వచ్చింది, ఇవాళ 39 ఏళ్ళకు కూడా నౌకరు వస్తలేని పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇవాళ చదువుకున్న ప్రతి విద్యార్థి నౌకరు వస్తలేదని తెలిసిన తర్వాత నా అంబేద్కర్ చదివే సకల సమస్యలకు పరిష్కారం అని చెప్పిండో, అన్ని రుగ్మతలకు చదవని చెప్పిండో, ఇవాళ ఒకనాడు ఉన్న కుటుంబాల్లో చదువుకున్నటువంటి రోజుల నుంచి గుడిసెల్లో ఉన్న వాళ్ళు కూడా 10 ఇళ్లలో పనిచేసే అమ్మ, కూరగాయలు అమ్ముకునే తల్లి, రిక్షా తొక్కునేటువంటి ఆయన, నా బతుకు ఇట్లున్నది, కనీసం నా పిల్లలైనా గొప్పగా చదువుకుంటే, గొప్పగా ఉద్యోగం చేస్తే చూసి మురవాలని చెప్పి భావించి ఇవాళ అన్ని గుడిసెలల్లో, అన్ని ఊళ్ళల్లో చదువుకుని మొదలైంది. కానీ ఇవాళ నేను చూస్తున్నా 25 ఏళ్ళుగా 20 సంవత్సరాలుగా నేను చూస్తున్నా, మా దగ్గరికి వస్తారు. మళ్ళీ గ్రామాలలో ఉండేటువంటి
ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ జనరేషన్ ఏవైతే ఉన్నారో కొద్దిమంది మీరు చెప్పినట్టుగా వాడు గొప్ప డాక్టర్ అవుతున్నాడు, గొప్ప సైంటిస్ట్ అవుతున్నాడు, గొప్ప ఇంజనీర్ అవుతున్నాడు, కానీ 90% విద్యార్థులకు మాత్రం ఆ విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఆగిపోతారు, డిగ్రీలో ఆగిపోతారు, దారి తప్పి విశ్వవిద్యాలయాలకు వస్తే 35 ఏళ్ళకు 40 ఏళ్ళకు కూడా ఉద్యోగాలు లేక పెళ్ళిళ్ళు కాక వాళ్ళు ఏమనుకుంటుంది తెలుసా, పేరెంట్స్ చదువుకోకపోతే కనీసం వాడు నాతో పార పని కన్నా వచ్చు, చదువుకోకపోతే నాతో వ్యవసాయం అని అవుతుండే, వాడికి పెళ్ళి 20 ఏళ్ళకే చేస్తుంటుంది, వాడు సెటిల్ అయిపోతుండే, కానీ నా కొడుకు నా కళ్ళ ముందే 40 ఏళ్ళు వచ్చినా కూడా నౌకరు లేకపోయాయి, వాడికి పెళ్ళి కాకపోయాయి, వాడు ఏ వయసులో అయితే వాడు ఉద్యోగం చేసి మన సాధారణ ఆ పరిస్థితి లేకపోయాయి, చివరికి ఆ ముసలి తల్లి తండ్రి ఈ పిల్లల్ని సాగేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి మాట వాస్తవం మాకు అదా ఒకసారి పెట్టుకొచ్చేది ఇవాళ పరిస్థితి అది. అందువల్ల కొంచెం సెటిల్ అయిన వాళ్ళు, కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు, కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నవాళ్ళు, కొంత సపోర్ట్ ఉన్న వాళ్ళు గొప్పగా అవుతారు తప్ప 100% మంది విద్యార్థులు గొప్పగేటువంటి ఆస్కారం లేదు. అది మనం ఇలా చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే గ్రామాల్లో సావళ్ళ కాడ కావచ్చు, లేదా హోటళ్ళ కాడ కావచ్చు, పాన్ డబ్బాల కాడ కావచ్చు, పిల్లలు చదువుకున్న పిల్లలు ఎట్లా నిర్వీర్యం అయిపోతుంది యువశక్తి అని చూస్తూ ఉన్నాం.